సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ మాసంలోనే గీతా జయంతి కూడా ఉంది. అవునమ్మా. ఈ గీతా జయంతి రోజున మనం ఉపవాసం ఉండటం, ప్రత్యేకించి గీత పారాయణ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఎలాంటి విధానాలు పాటించాలమ్మా? అంతేనమ్మా, ప్రధానం అంతే. రెండు గీతా నేను జయంతి చెప్పా. రెండు చెప్పారు కదా. ఓకే. ఏమిటంటే గీతా జయంతి చేసేటప్పుడు గీత బోధించింది ఎవరు? కృష్ణుడు గనక కృష్ణుడు. విష్ణు సహస్రనామం, అంత లేకపోతే కృష్ణాష్టోత్తరం, ఏదో ఒకటి కృష్ణుడికి సంబంధించిన అష్టకం ఏదన్నా చదువుతాము. చదివి ఆ రోజు గీత పారాయణ చేస్తాం. అది ఏకాదశి కూడా అవడం వల్ల ఉపవాసం కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఏకాదశి ఉపవాసాలకున్న ప్రత్యేకత ఏమిటంటే ఉప్పు కారం లేకుండా తింటారు. అది అసలు తినకుండానే ఉంటారు. ఒకవేళ ఉండలేను అని అనుకున్న వాళ్ళు ఉప్పు లేనిది ఏదైనా కొంచెం, ఇప్పుడు సాధారణంగా రొట్టెలు లాంటివి చేసుకునే వాళ్ళు ఉప్పు లేకుండా చేసుకుని బెల్లం నంచుకుని తింటారు. అవును. లేకపోతే రవ్వతో ప్రసాదం లాగా చేసుకుని తింటారు. అంతే అంతే తప్ప ఆహార నియమం అంతవరకే ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రోజు గీత ఆవిర్భవించిన రోజుగా, భగవద్గీత ఆవిర్భవించిన రోజుగా మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా కృష్ణుడు భగవద్గీత చెప్పింది ఆ రోజు కాదు. యుద్ధ ప్రారంభం రోజుని చెప్పాడు అర్జునుడికి. అక్కడ చెప్తే అది ఎప్పుడు మళ్ళీ లోకానికి వెల్లడైంది అంటే భీష్ముడు 10 రోజులు యుద్ధం అయిపోయాక పడిపోయాడు. అవును. పడిపోగానే 11వ రోజున ఈయనకి అనుమానం వచ్చింది ధృతరాష్ట్రుడికి. ఏమిటి భీష్ముడే పడిపోయాడు అంటే నా పిల్లలకి ఎవరు వెనకాల పెన్నుదన్నుగా లేరు అంటే వీళ్ళకి 11 అక్షోహిణులు ఉన్నాయి. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇంకా వీళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది తన పక్షానుంటే ఎవ్వరూ లేకుండా ఒక కృష్ణుడు మాత్రమే తోడున్న పాండవులకి ఎంత 7 అక్షోహిణుల సైన్యమే ఉంటే అక్కడ ఈయనకి సమానత్వం ఏం గుర్తు రాలేదు గుడ్డాయనికి, ధృతరాష్ట్రుడికి. ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో ఏదో అన్యాయం జరిగిపోతుందని అనుమానం వచ్చింది ఆయనకి. అనుమానం వచ్చి ఆయన పక్కన కూర్చున్న సంజయుడిని అడిగాడు. నిరంతరం ఏం జరుగుతోందో చెప్పడానికి సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉంటాడు. అవును. ఆయన అడిగితే అప్పుడు చెప్తాడనమాట. అందుకే భగవద్గీత దేంతో మొదలవుతుందమ్మా? ధృతరాష్ట్రుడితో మొదలు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. నాకు ఇప్పుడు అనుమానం వచ్చేది చిన్నప్పుడు, ధృతరాష్ట్రుడితో మొదలవడం ఏమిటి, భగవద్గీత కృష్ణుడితో మొదలవ్వాలి కదా అని. ధృతరాష్ట్రుడు ప్రశ్నించడంతో మొదలవుతుంది. ఓకే. ధృతరాష్ట్రుడు అంటే మనమే, గుడ్డాళ్ళం. ఎదురుగా ఉన్నా కూడా చాలా చూడలేం మనం. సత్యం ఎదురుగా ఉంటే కూడా పూర్తిగా గమనించలేనటువంటి గుడ్డితనంతో ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి మనకి ప్రతీకగా అక్కడ ధృతరాష్ట్రుడు అడిగినట్టుగా మనం దానికి ప్రతీకగా చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా మాత్రం ధృతరాష్ట్రుడే అడిగాడు. అడిగితే అప్పుడు ఈ సంజయుడు, ఈయన మొట్టమొదటి రన్నింగ్ కామెంటేటర్, ఈయన లైవ్ కామెంటేటర్ అందులో యుద్ధానికి. లైవ్ కామెంటేటర్, మా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసినటువంటి వాడు. అక్కడ యుద్ధం జరుగుతుంటే ఏం జరుగుతుందో చూసి ఉన్నది ఉన్నట్టుగా, చూసింది చూసినట్టుగా పక్కనున్నటువంటి ధృతరాష్ట్రుడికి చెప్పడం కోసం ఏర్పాటు చేశాడు వ్యాసుడు, వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు మామూలు వాడు కాదు. తర్వాత నేను గుడ్డివాడిని కనుక నా పిల్లల్ని మీరు అన్యాయం చేశారని అందరినీ అనగలడు అతను. అవును. బాగా గుడ్డితనాన్ని అడ్డం పెట్టుకుని చాలా చేస్తాడు. అది అట్లా, అందుకని పెట్టాడు జరిగేది చెప్పడానికి. కానీ కాదమ్మా, ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు యుద్ధం చేయలేక ఇన్ని మరణాలు సంభవిస్తాయేమో నన్న ఒక భయంతో ఉన్నప్పుడు కదా కృష్ణుడు మనకి గీత చెప్పింది. ఇప్పుడు 11వ రోజుని చెప్పడం ఇది గాంధీవం సంస్థతే హస్తాత్ అంటాడు. నా చేతిలోంచి గాంధీవం పడిపోతోంది, చెయ్యి వణుకుతోంది, నిలబడలేకపోతున్నాను. ఎవరు? అర్జునుడు. నేను చెయ్యలేనంటాడు. అవును అంటాడు. ఎందుకంటే ఇంత ఎదురుగా కనపడుతున్న వాళ్ళు ఎవరు? నాకు తండ్రులు, అన్నదమ్ములు, మేనమామలు, భావమరుదులు, శాలలు అంటే భావమరుదులు వీళ్ళే కదా. వీళ్ళందరినీ చంపి నెత్తురు కూడా తినడం దేనికి? దీనికన్నా అడుక్కుని తినడం మంచిది కదా. నేను నెత్తురు కూడా తినను, యుద్ధం చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అతని కర్తవ్యం బోధించాడు. అవును. అది గీత.
ఏమిటా కర్తవ్యం? ఇంతకాలం లేదా నీకు? ఇన్ని యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడు నెత్తురు ప్రవహిస్తుందని రాలేదా? ఇవాళ నీ బంధువులు ఎదురుగా కనపడేటప్పటికి నీకు మమకారం వచ్చిందా? నీ బంధువులు ఒకటిను, వేరే వాళ్ళు ఒకటినా? వాళ్ళు మనుషులు గారా? వీళ్ళు మాత్రమే మనుషులా? అంతే కదా. అంతే. ఇక్కడ వచ్చింది ఏమిటి? మమకారం. మమకారం అడ్డొచ్చింది. కర్తవ్య నిర్వహణకి మమకారం అడ్డొచ్చింది గనక కృష్ణుడు దాన్ని పోగొట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకని నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెప్పి బోధించాడు. మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు, ఏదో స్ప్లిట్ చేస్తే 701 అవుతాయి అనుకోండి, అన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇటు అటు యుద్ధ భూమికి అందరూ సిద్ధంగా ఉంటే 701 శ్లోకాలు మాట్లాడుకున్నారా వాళ్ళు? లేదు కదా. ఇదేం జరిగింది? అర్జునుడికి ఎంతసేపట్లో చెప్పాడు ఆయన. దాన్ని విన్నటువంటి సంజయుడు దాన్ని విన్నాడుగా. ఇప్పుడు మళ్ళీ రివైండ్ చేసుకుని చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి. 10 రోజుల తర్వాత 11వ రోజు అప్పుడు చెప్పాడు. చెప్పేటప్పుడు అందుకే మనకి ధృతరాష్ట్రుడు అడగడం, అర్జున ఉవాచ, భగవాన్ ఉవాచ, సంజయ్ ఉవాచ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే వీళ్ళు చెప్పారు. వీళ్ళ శ్లోకాలన్నీ తీస్తే 400 కూడా లేవు అసలు. భగవద్గీత శ్లోకాలు 400 చిల్లర ఎంతో ఉంటాయి. అంటే కృష్ణుడు నోట్లోంచి వచ్చినటువంటివి. ఇవన్నీ వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు, దీనికి సమాధానం, దానికి ఆ సమాధానం చెప్పడం ఉంటాయి. ఇవన్నీ 11వ రోజున తన కొడుకులకి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆవేదన చెందుతున్నటువంటి ధృతరాష్ట్రుడికి సంజయుడు తాను ఇంతకు ముందు చూసినట్టుగా చెప్పడం జరిగింది. అది అందుకని గీతా జయంతిగా మనం ఆ రోజుని చెప్పుకోండి. నిజానికి వాస్తవానికి ఎప్పుడు జరిగిందంటే కార్తీక అమావాస్య నాడు జరిగింది. కార్తీక కృష్ణ అమావాస్య నాడు యుద్ధం మొదలైంది. ఆ రోజే కదా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. ఆ రోజు మాట్లాడుకున్నది ఇప్పుడు వివరించి చెప్తాను. సో మనం ఏం చేస్తామమ్మా? మనం సాధారణంగా లోకానికి వెల్లడైన రోజు కనుక దీని గురించే మనం లెక్కేసుకుంటాం. ఉదాహరణకి గర్భధారణ ఎప్పుడు జరిగిందో మనకి తెలియదు, కానీ భూమి మీద పడినప్పటి కదా లెక్క. అంతే కదా. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరిగాయో, ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వచ్చాయో అవన్నీ పక్కన పెడితే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కదా పదవిలో ఉన్నట్టు లెక్క. అట్లాగనమాట లోకానికి తెలిసింది ఇది. అందుకే ఎంతమంది విన్నారండి భగవద్గీత? ఎంతమంది విన్నారు చూడండి. అన్ని అధికారులు విన్నారు. ధ్వజం మీద ఉన్నటువంటి హనుమంతుడు విన్నాడు, మానవుడైనటువంటి అర్జునుడు విన్నాడు, భగవానుడైనటువంటి కృష్ణుడు చెప్పాడు, శూద్రుడైనటువంటి సంజయుడు విన్నాడు. అన్ని వర్ణాల వారు, అన్ని స్థాయిల వారు, మానవులే కాదు జంతువులే కాదు, ఎవరైనా వినదగినటువంటిది భగవద్గీత. గుడ్డివాడు నువ్వు చెప్పినా నే వినను అని మూర్ఖంతో కళ్ళు మూసుకుపోయిన వాడు కూడా విన్నాడు, ధృతరాష్ట్రుడు. కనుక భగవద్గీత వినడానికి అనుసరించడానికి అర్హులు ఎవరంటే అందరూ. వీళ్ళు వాళ్ళు ఈ ఉత్తమ వర్ణానికి చెందిన వాళ్ళు, ఆ స్థాయికి చెందిన వాళ్ళు, ఈ స్థాయికి చెందిన వాళ్ళని ఎవ్వరూ లేరు. అందరూ వినొచ్చు. ఆచరించిన వారికి ఆచరించినంత ఎంతగా ఉంటుందంటే భగవానుడు చెప్పినటువంటి మాటలు, అర్జునుడు అడిగిన ప్రశ్నలు, మిగిలిన వాళ్ళు అడిగిన ప్రశ్నలు కాకుండా భగవాను వాచ అని చెప్పినవి ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏవైతే అవన్నీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న వాళ్ళు, అన్ని కాలాలకి చెందిన వాళ్ళు ఆచరించినట్టయితే ఉత్తమ మానవులుగా పరిగణించబడ్డానికి తగినటువంటి విషయాలే ఉన్నాయి. అద్భుతం. ఎలా ఉండాలో, నువ్వు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వస్త్రధారణ చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ నీకు మొత్తం బిహేవియర్, ఏ గుడ్ హ్యూమన్ ఎలా ఉండాలన్న దానికి అన్ని అంశాలు అందులో ఉన్నాయి. ఇది ఉంది, ఇది లేదని లేదమ్మా. మొత్తం అన్ని రకాలైనటువంటి వేద శాస్త్రాల సారం అంతా తీసి రుబ్బి దాన్నంతా వడగట్టి సారం తీసి మనకి ఇలా ఇచ్చారు. కొంచెం పంచదార కలిపి ఇచ్చేసారు, తేనెగానే. చేత భగవద్గీత ఒక మత గ్రంథం కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు, మొత్తం మానవ జాతికి అంతకీ సంబంధించింది. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో పాఠశాలల్లో పిల్లలకి భగవద్గీత సంస్కృత శ్లోకాలు నేర్పించి వాటికి వారి భాషల్లో అర్థం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉత్తమ మానవులుగా, ఉత్తమ పౌరులుగా తయారవుతారని. అది విన్నవాడు ఏ దేశానికి చెందినవాడు ఆ దేశం మీద భక్తిని పెంచుకుంటాడు. అది ముఖ్యం. అంతే కదమ్మా. ఆ విధంగా ఉంది ఎన్ని దేశాలు. ఆఖరికి ఇంగ్లాండ్లో కూడా ప్రముఖమైన పాఠశాలన్నింటిలోనూ కూడా రోజు ఉదయం ప్రేయర్, అసెంబ్లీలో ప్రేయర్ ఉంటుంది కదా. మన దేశంలో లేదు కానీ ఆ దేశాల్లో ఇంకా ఉంది కదా. ఆ అసెంబ్లీలో ప్రేయర్ సమయంలో భగవద్గీత శ్లోకాలు చెప్పిస్తారు పిల్లల చేత.
యావత్ ప్రపంచం ఇది మానవ జాతికి పనికొచ్చే గ్రంథం అని చెప్పి దాని గురించి చెప్పడం జరుగుతుంది. అటువంటి గ్రంథం ఉత్తమ మానవుడుగా తయారవడానికి కావలసిన అంశాలన్నీ అందులో ఉన్నాయి. అంటే ఇది సందర్భం కాదు, కానీ ప్రపంచ దేశాలన్నీ మొక్కుతున్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతున్నాయి, పిల్లలకి నేర్పిస్తున్నాయి. మరి మనలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అంటారు? ఒక మనం కూడా ఆధ్యాత్మికవేత్తగా మీరేం చెప్తారు? అమ్మ, ముందుగా మనకి తెలిస్తే కదా పిల్లలకి చెప్తున్నాం. మనకి తెలుసా? మనకి తెలియందే పిల్లలకి ఏం చెప్తాం? ముందర పెద్దవాళ్ళు నేర్చుకోండి, పిల్లలను నేర్చుకోమని చెప్పకుండా నేర్చుకుంటారు వాళ్ళు. మనకి రాకుండా వాళ్ళకి చెప్తే ఏం చెప్తాం? దానివల్ల ఎంత మేలు జరుగుతుందో చెప్పన. వృద్ధాశ్రమాలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. నత్తం శోచితు మరహస్య అని చెప్తాడు. నీకు అసలు ఏడిచే అధికారమే లేదు పొమ్మన్నాడు. 7 శ్లోకాల్లో 8 శ్లోకాల్లోనూ చెప్తాడు కృష్ణుడు. ఎందుకు ఏడుస్తావురా? ఏడవకూడదు నువ్వు, అసలు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్రై. అంటే యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని యుద్ధం దేని గురించైనా ఏడవకూడదు. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఆయనేమో గాంధీవం పుచ్చుకున్నాడు, మన సైన్యమేమో ఇంకోటేదో పట్టుకుంటుంది, మనమేమో మన జీవితంతో యుద్ధం చేస్తాం. సమస్యలతో పోరాడుతున్నాం అంటున్నాం కదా, పోరాడండి. పోరాడితే విజయం లభిస్తుంది. అంతేగాని చేతులకు ముడుచు కూర్చుంటే ఏముంది? కనుక యుద్ధం చెయ్యమని అంటే జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోండి, వాటిని విజయవంతంగా పరిష్కరించుకోండి అని చెప్పేటటువంటిది భగవద్గీత. అందువల్ల ఎప్పుడైతే ఇదిందో నత్వం శోచితుం అర్హసి లాంటివి బుర్రలోకి చిన్నప్పుడు పడ్డాయి అంటే మరి ఏడవకపోతే ఏం చేయాలంటే తస్మాద్యుద్ధ స్వభారత, ఒరే ఇండియన్. భారత అంటే ఓ ఇండియన్ అని కూడా చెప్పాలి అర్థం. అంతేగా, ఓ ఇండియన్ తస్మాత్, అందువల్ల యుద్ధం చెయ్యి అన్నాడు. యుద్ధం చేయమంటే సమస్యలతో పోరాడు, గెలువు అని అర్థం. ఇది చిన్నప్పుడు మనం చెప్తే ఎంతమంది తల్లిదండ్రులకి కడుపు కోత లేకుండా ఉంటుందమ్మా. నిజంగా మనందరికీ అదొక దిక్సూచి అనుకోవాలి కదమ్మా. అస్సలు మామూలుగా కాదు. ప్రపంచంలో మానవ జాతికి అంతటికీనమ్మా అందరూ ఒప్పుకున్నారు ఆ మాట, ఇంకా మనకే తెలియటల్లా. స్కూళ్ళలో కూడా మీరు అన్నట్లుగా అమ్మా మనకి కూడా వాటి మీద ఒక అవగాహన కల్పించే విధంగా ఇలాంటి గ్రంథాల గురించి మన భగవద్గీత. మీకు ఒక విషయం చెప్తానమ్మా, ఆశ్చర్యపోకండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శుభప్రదం అని ఒక కార్యక్రమం మొదలుపెట్టారు స్కూల్ పిల్లలకి. అందులో ఒక పార్ట్గా భగవద్గీత పోటీలు పెడతారు స్కూల్ పిల్లలకి. వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్లో పోటీలు పెడతారు. పై లెవెల్లో పోటీల్లో గెలిచినటువంటి వాళ్ళందరికీ అక్కడికి పిలిచి బహుమానాలు ఇస్తారు. మ్యాక్సిమం ఎవరు గెలుస్తారో తెలుసా? ముస్లిం గర్ల్స్. ఇది సంతోషించాల్సిన విషయమా? సంతోషించాల్సిందే. సిగ్గుపడాల్సిన విషయమా? అంటే మనం వాళ్ళు వచ్చారని సంతోషపడాలి. కమ్యూనిటీ ఏదన్నా కావచ్చు, కానీ నేర్చుకుని వచ్చారు అని. కానీ మరి మిగతా వారంతా అంటే వీళ్ళు నేర్చుకుంటున్నారు అనుకో, ఆ పాఠశాలల్లో అందరు నేర్చుకున్నారు. ఏ పాఠశాలల్లో పోటీలకు వెళ్ళారో వాళ్ళందరూ నేర్చుకున్నారు. వాళ్ళకందరికీ సర్టిఫికేట్లు ఇచ్చారు భగవద్గీత నేర్చుకున్నట్టు. బహుమానాలు మాత్రం వీళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి. కానీ అన్ని పాఠశాలలు సిద్ధంగా లేవే. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి కదా. మీరన్నట్టు ఆ పాఠశాలలు కాదు, గెలవని వాళ్ళ గురించి కాదని మాట్లాడేది. అసలు దాని భగవద్గీత పేరే తెలియని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి సిగ్గుపడాలి. నువ్వు గీత ఉందా అంటే ఆ అమ్మాయి వాళ్ళ రాలేదండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని అంత కామెడీగా తీసుకుంటున్నారు. కామెడీ కదా, అమ్మాయి తెలీదు, తెలియక గీత అనేది అమ్మాయి పేరు అనుకుంటున్నారు కానీ భగవద్గీత అని కూడా తెలియటల్లా. అట్లాంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మరి ఇది సిగ్గుపడాల్సిన విషయమే కదా. ఖచ్చితంగా, మామూలుగా కాదు. నమస్తే. నమస్తే అమ్మా.